యోగాతో బరువు తగ్గటం సులభం, కేవలం 30 రోజుల్లోనే. ఒకటే మోషన్స్. ఇవాళ ఇంట్లోంచి బయటకు వచ్చాడు. మరి ఎవరు? నా ఫ్రెండ్ పాలకొండ రాయుడు పరపతినంతా ఉపయోగించి ఉంటాడు. మీరు జైలుకి వెళ్ళినప్పటి నుంచి వారు ఫోన్ ఎత్తట్లేదు. మీ ఫ్రెండ్. మరి ఎవరు? ఎమ్మెల్యేనా? కాదు. ఎంపీనా? కానే కాదు. మినిస్టరా? అస్సలు కాదు. మరి ఎవరే నాకు బేలిపించిన దేవుడు? అక్కడ ఉన్నాడు, దండం పెట్టుకోండి. అదండి మ్యాటర్ అక్కడ. అందుకే మేము సైలెంట్ ఇక్కడ. నీకు బెయిలిపించింది గుళ్ళో దేవుడు కాదురా, నీ గుండెల్లో కూర్చున్న యముడు. అవునండి, మీరు ఆయనకి చాలా రుణపడి ఉండాలి. నమస్కారం బాబు. రేయ్, జైల్లో ఉండే నన్ను చంపించాలని ప్లాన్ల మీద ప్లాన్లు వేసావు కదరా. నువ్వు అక్కడ, నేను ఇక్కడ. ఎందుకురా ఈ చావు కబడ్డీలు? పసలేదు. ఫేస్ టు ఫేస్, హ్యాండ్ టు హ్యాండ్, డేర్ టు డేర్, డైరెక్ట్ గా ఇక్కడే డిసైడ్ చేసుకుందాం. రేయ్, నీ కలేజా ఏంటో చూడాలనే జైలు దర్వాజాలు తెరిపించి నిన్ను బయటికి రప్పించా. రా ఏసై. ఏంట్రా గుడ్ల పగించి చూస్తున్నావు? కండల్లో దమ్ము, గుండెల్లో ధైర్యం ఉంటే రా, నెత్తుర్లో ఉడకబడతా కొడాక. రేయ్, 24 గంటల్లో నిన్ను వేసకపోతే నిన్ను పెద్దరొచ్చును కాదు. ఎదురుగా మనిషిని పెట్టుకుని 24 గంటలు గడుపు అడుగుతున్నావు. నువ్వే మగాడివిరా? నీ 24 గంటలు టైం అడుగుతున్నావు. నవరాత్రులు ఈ రోజే మొదలవుతున్నాయి. ఈ 9 రోజులు నీకు గడువిస్తున్నా. ఈ 9 రోజులు ఎన్ని అవతారాలు ఎత్తుతావో ఎత్తు. నువ్వు కంసుడిపై వస్తే కృష్ణుడిని కంఠం కోసేస్తా, రావణుడిపై వస్తే రాముడిని 10 తలలు కొడతా, హిరణ్యకశిపుడిపై వస్తే ఉగ్ర నరసింహుడిని పేగులు తెంచి రుద్రపీణ వాయిస్తా. ఈలోగా నా వాళ్ళ మీద నీ కంటి చూపు కాదు కదా, కంటి పాప నీడబడిన నీ అబ్బ నరకడం మొదలు పెడితే ఏముక ఎవరితో తెలుసుకోవడానికి వారం పట్టుద్ది. ఏంటంటే ఆయన చెప్పిన డైలాగులకి నా ప్లేస్ లో ఎవడన్నా ఇలాగే చేస్తాడు. మీ ప్లేస్ లో ఉన్నవాడు ఆయన ఏం చేయాలో చేయండి. మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. నా కాలేజీలో నా శత్రు చెల్లెలకి సీట్ ఇస్తావా? అతనికి మీకేదో లింక్ ఉందంటేను. వాడు చెల్లెక్కడా? కాలేజ్ లో ఉంది. నేను లేకుండా ఎక్కడికి పంపించద్దని చెప్పానా? నేను వద్దన్నాను, కానీ ఎగ్జామ్స్ ఉన్నాయి అర్జెంట్ అని బతిలాడితే నేనే తీసుకెళ్లి దింపొచ్చాను. నిన్ను ఎక్కడికి పోతావే? నీ అన్న నీ మీద కంటి పాప నీడ కూడా పడకూడదన్నాడే. కత్తి ఏటు పడుద్ది. ఏం పీకుతాడో పీకమను. చంపడానికి ఎందుకు అంత తొందర? పారిపోవాలని ట్రై చేస్తుంది కదా. నువ్వు పో 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 పో. ఎవడో సిటీలో హడావిడి చేస్తున్నాడు, కంట్రోల్ చేయమని పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. నీ గురించా? సార్, మాట్లాడడానికి టైం లేదు సార్, అర్జెంట్ గా వెళ్ళాలి. ప్లీజ్ వెళ్ళిపో, వెళ్ళిపో, తొందరగా 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 పో. అబ్బో రౌడీ, ఏంట్రా అంత బిజీ? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. సార్, నా చెల్లి ప్రమాదంలో ఉంది సార్. ప్రమాదంలో ఉంటే మా పోలీసులు చూసుకుంటారు గాని ఈ సిటీలో నీకేం పని? సార్, మర్యాదగా చెప్తున్నాను, తప్పుకోండి. తప్పుకోకపోతే కొట్టెళ్తావా? అబ్బో ఇంకో రౌడీ. లెఫ్ట్ 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 లెఫ్ట్, సారీ రైట్ 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 రైట్. ఏంట్రా నువ్వు చెప్పేది? జీప్ నువ్వు ఎక్కుతావా, నన్ను ఎక్కించబట్టావా? సార్, మీకు దండం పెడతారు సార్. షట్ అప్. నీతో ఏంట్రా మాటలు? జీప్ ఎక్కించండి. అయ్యో ఎటు చూస్తున్నా రౌడీలే. నా దగ్గరికి రామా. చెప్తే అర్థం చేసుకోలేరా?
మీకు మర్యాదగా చెప్తే అర్థం కాదురా. వినలేంట్రా? పారిపోయి తల్లి, నువ్వు పారిపోవడానికి నేను ఛాన్స్ ఇచ్చాను. ఈ రౌడీలే వదట్లేదు. రాస్కల్స్, ఒక పని చేయి, ఇటు నువ్వు రౌడీస్ పారిపో పారిపో. అమ్మా మల్లిక, అమ్మా మల్లిక, అమ్మా 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 అమ్మా. మన పోలీసుల్ని లైన్లోకి తీసుకోండి. సార్, నేను చేసింది తప్పే సార్. నా చెల్లెల్ని కాపాడుకోవడం కోసం. సార్, నేను చేసిన తప్పుకి మీరే శిక్ష వేసినా సరే, కానీ నేను లేకుండా నా చెల్లెలు ఉండలేదు సార్. సార్, అర్థం చేసుకోండి. తప్పు ఒప్పుకున్నాను కదా సార్. సార్, మీ వాళ్ళు అనవసరంగా తొందరపడుతున్నారు. నా చెల్లి కోసం నేను ఏదైనా చేస్తాను. తేడా వచ్చిందో చంపుతావా? డోంట్ షూట్. హలో, కంట్రోల్ రూమ్, కంట్రోల్ రూమ్. ఇంటరాగేట్ చేస్తున్న డీసీపీని అంబులెన్స్ షూట్ చేశాడు. ఇంకోపోయింది, మన మీద కూడా కాల్పులు జరిపాడు. వీఆర్ ఇన్ డేంజర్. మురళి, దగ్గర రావద్దు. కాల్చొద్దు మురళి, కాల్చొద్దు. పోలీసు పోస్ట్ అంటే పంపించండి. వెంటనే పోలీసు పంపించండి. ఇక్కడి నుంచి పారిపో. లేదు సార్, లేదు సార్. మీకేదైనా అయిందంటే నేను నేరస్తుండే అవుతాను. మా డీసీపీని చంపొద్దు. వద్దు, చంపొద్దు, వద్దు. నీ ఎవరు చంపొద్దు. సార్, మిమ్మల్ని ఎలాగైనా బతికించుకుంటాను. నేను లేకపోతే నా చెల్లి లేదు. మిమ్మల్ని ఎలాగైనా బతికించుకుంటాను సార్. సార్, మీకేం కాదు సార్. మెయిన్ ఫిగర్ ని ఎదురుగా పెట్టుకుని సైడ్ ఫిగర్ ని కల్చర్ ఏంట్రా? అది మీ తమ్ముడు గారు. ఏం చేసావు? ఏం చేసావురా? వాడి కారణంగా నువ్వు జైల్లో నరకం అనుభవించావు కదా, అందుకే వాడు కూడా నీలాగే జైల్లో నరకం అనుభవించాలని. అందుకే వెడిగడి నీళ్ళగా నరకం నరకం. నేను చెప్పిన ప్లాన్ ఫాలో అవ్వకుండా మధ్యలో నీ ఎదుగు ప్లాన్ ఎందుకు? ఇందులో ఏముంది తెలుసా? నీకు ఏముంది తెలుసా? మట్టి. ఏముంది? మట్టి తెలుసు కూడా, మట్టి తెలుసు కూడా. డీసీపీని కాల్చాడని కారణం చూపించి వాడి మీద షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ వర్కౌట్ చేశాం సార్. ఇప్పుడు వాడు ఎక్కడ కనిపిస్తే అక్కడ మా పోలీస్ డిపార్ట్మెంట్ వాడిని కుక్కని కాల్చాడు కాల్ చేస్తారు సార్. ఓకే, కూల్ డౌన్. ఆ పనేదు నన్ను మిమ్మల్ని వాడు షూట్ చేయకముందే చేయండి. నా మనుషుల్ని కూడా తీసుకెళ్ళండి. గో గో గో. ఓకే సార్. మట్టి
నువ్వేం బాధపడకమ్మా, అన్నీ సర్దుబాటు అవుతాయి. అవునమ్మా. ఎవరు అక్కడ మురళి చెల్లెలు చెప్పండి. కనిపిస్తే కాల్చే మరి ఆటోస్ ఉన్నాయి బాబు. నువ్వు వెళ్ళదు బాబు. నేనేం చేయలేదు బాబాయ్. ఆ విషయం నాకు తెలుసు బాబు, కానీ నువ్వు వెళ్ళదు బాబు. ఇలా అడిగితే ఎందుకు చెప్తావే? బాబు దండం పెడతాం బాబు, మీరు వెళ్ళొద్దు, మీరు వెళ్ళొద్దు బాబు. అమ్మాయి నేను చేయదు సార్, వదిలేండి సార్, ప్లీజ్ వదలండి సార్. ఎక్కడే వాడు? నాకు తెలియదు సార్. బాబు ఆగు బాబు, ఆగు. డీసీపీ ఎందుకు తీసుకెళ్ళాడు? నాకు తెలియదు సార్. వద్దు బాబు, వద్దు. వాడుకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి? నాకు తెలియదు సార్. మురళి వద్దు మురళి, వాడి చెల్లెలివి నీకు తెలీదా? అతను అసలు నా అన్నయ్యే కాదు. నాన్నయ్యే కాదు. నాన్నయ్యే కాదు. నాన్నయ్యే కాదు. అతనికి నాకు ఏ సంబంధం లేదు. ఏ సంబంధం లేదు. ఏ సంబంధం లేదు. ఏ సంబంధం లేదు. నాకున్న కోట్ల రూపాయల ఆస్తి కాపలాగా నాకు సేవలు చేయడానికి పనివాడిలా తెచ్చుకున్నానంతే. చెల్లి అని పిలిచినంత మాత్రాన నేను ఒక సర్వెంట్ కి చెల్లెనైపోతానా? మా అమ్మకు పుట్టిన వాడు నాకు అన్నయ్య ఎలా అవుతాడు? ఏంటయ్యా బేతాళ ప్రశ్నలు అడుగుతున్నావు? వాడికి నాకు సంబంధం లేదంటే మీకు తెలియకపోతే ఆ రోజు మీ బంగారాన్ని మీ ఇంటి దాకా తీసుకొచ్చి ఎందుకు వదిలాడు? ఆడే చెప్పాడు కదయ్యా మా ఇంటి కుక్కలాగా ఏదో చేశాడని. ఇదిగో మాది చాలా పెద్ద ఫ్యామిలీ, హెల్పింగ్ నేచర్. చాలా మంది డ్రైవర్లు క్లీనర్ పని చేస్తున్నారు. వాళ్ళల్లో ఒక్కడు విశ్వాసంగా మా అమ్మాయిని గుర్తుపట్టి తీసుకొచ్చాడు. అందుకని మాకు చుట్టుమైపోయినట్టేనా? అంటే మీకు అతనికి ఏ సంబంధం లేదా? వాడికి మాకు మీకు ఏ సంబంధం లేదు. దయచేసి వెళ్ళండి. ఓకే చూస్తాం. అందరూ చూస్తా అనేవాళ్లే, చేస్తా అనేవాళ్ళు ఎవరు లేరు. ఎరా మురళికి మనకి ఏ సంబంధం లేదా? ఈ రేంజ్ లో డిస్కషన్ పెడితే నాకు నీకు ఏ సంబంధం లేదు. ఆ మాట అంటానికి నీకు నోరు ఎలా వచ్చింది? ఎవరికో భయపడే అన్నయ్యని అన్నయ్య కాదంటావా? 10 మాటలు మాట్లాడితే 9 మాటలు నీ గురించే చెప్పేవాడే. అటువంటి వాడిని పట్టుకుని అంత మాట్లాడడానికి నీకు సిగ్గులేదు? ఎందుకమ్మా అలా అన్నావు? ఈ జుట్టేంటే మరి ఎంత ఉంది? కట్టింగా వారు నీ అబ్బా. ఇటువంటి కట్టింగ్లు అంటే మనకు పడవు. పెళ్ళయ్యాక ఎప్పుడు చేయించొద్దు. చేయించవులే. ఇప్పుడు బారెడు జడలో చారెడు మల్లెపూలు పెట్టి మొగుడు పక్కలోకి వచ్చి సరసం మొదలు పెడితే తస్సా చెక్క బారెడు పొద్దయ్యేదాకా జుజ్జు బిళ్ళల్లో అనుకో. What are you saying? I'm not following you. పెళ్ళయ్యాక ఫాలో అయిందే ఉందిలే. నువ్వు నాకు నచ్చావు, ఇంట్లో చెప్పేశా. నేను నీకు నచ్చా కదా, ఇంట్లో చెప్పేశావా? చెప్పలా. ఏ నువ్వే రేపు మా ఇంటికి వచ్చి చెప్పు. నువ్వు ఇంత ఇదిగా అడగాల, ఆర్డర్ అయ్యాలి గాని. రేపు పొద్దున కల్లా ఎలా తయారై వస్తానో చెప్పనుగా. ఓహో అదిరింది. పంచగట్టెంత అందంగా ఉంటుందని ఇప్పుడే తెలిసిందన్న. పంచకట్టైనా మీసకట్టైనా కట్టేవాడులో తిప్పేవాడులో ఉంటుంది అన్నా. ఈ పంచగట్లో కనుక వదిలి నేను చూసిందనుకో గట్టి పడుకొని వదలదన్నా. ఏంటి పంచ? అది నిన్నన్నా. బట్టలు అలిగిపోతున్నాయి. పొగిడింది చాలా ఆపండ్రా. నా దిష్టే తగిలేటట్టుంది. అన్నో సొక్కెట్టగానే పెళ్లి కల వచ్చేసింది నీకు. సూపర్. ఇక బయలుదేరండి. బయలుదేరన్నా. ఏంట్రో బ్రహ్మోత్సవానికి వెళ్తున్నట్టు కట్టుకొని బయలుదేరారు? ఎక్కడికి? మ్యారేజ్ లుక్స్, మ్యారేజ్ టాక్స్. లేడీస్ ఎవరు? మా లేడీసే. అదే ఆ లేడీస్ ఎవరని. ఎవరా? మందు ఎక్కువ తాగుతున్నావు, మధ్య ఒప్పింది నీకు.
నువ్వే కదా ఒక అమ్మాయి ఫోటో తీసుకొచ్చి అన్నయ్య చేతిలో పెట్టి కనెక్షన్ ఇచ్చావు. అన్నయ్య స్విచ్ ఆన్ చేశాడు, అమ్మాయికి కరెంట్ పాస్ అయిపోయింది, గిజగిజలు ఆడిపోతుంది. ఇప్పుడు నేను ఇచ్చే షాక్కి వీడి గిలగిలలాడతాడు. ఏంటది? అసలు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదా? అదేంట్రా ఫోటో తెచ్చావుగా? ఫోటో తెచ్చాను కానీ అమ్మాయిని తెచ్చానా? మన పెద్దోడు స్టూడియోకి వెళ్ళి క్వార్టర్కు 40 రూపీస్ ఇవ్వరా అన్న. 40 పైసా కూడా ఇవ్వనని డార్క్ రూమ్కి వెళ్ళాడు. ఒరేయ్ నీ బ్రతుకే డార్క్ అని అక్కడ ఫోటోలు తెచ్చా. వీడిని చూసా మ్యాచ్ అవుతుందని దాంట్లో ఫోటో ఇచ్చా. ఎంత పని చేసావురా? ఈడని తక్కువ చేశాడా? మొన్న గాంధీ జయంతి రోజు తీసుకొచ్చిన మందు బాటలు నాకు ఇవ్వకుండా పైనుంచి ఏళ్ళాడించి ఊరించాడు. అందుకే బొమ్మ చూపించి ఊరించాను. బాగా ఊరాడుగా. టిట్ ఫర్ టాట్. మందు కోసం పగబట్టావా? పాపం నువ్వు ఆ ఫోటో ఇచ్చిన కాడి నుంచి కళ్ళు గంటూ బతుకుతున్నాడు. అన్నను మోసం చేయటం మహాపాపం బాబాయ్. ఇన్నాళ్ళకి వాడికి ఒక తోడు దొరికిందని వాడితో పాటే మేము మురిసిపోయాం. ఇప్పుడు చూడు బిడ్డ ఎంత బాధపడుతున్నాడో. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏమిటి? ఆ అమ్మాయి ఎవరో ఏమిటో వెనకబడ్డాను, ఏమేమో అనేశాను. ఆడపిల్ల ఎంత ఇబ్బంది పడిందో పాపం. నేను వెళ్ళి కనీసం సారీ చెప్పేసి వస్తాను. ఎవరో తెలియకుండా ఎక్కడికని వెళ్తావురా? నా ఫోటో స్టూడియోకి వచ్చి ఫోటోలు తెచ్చావా? ఈడెవడరా మూసేసిన కేసుని మళ్ళీ ఓపెన్ చేస్తున్నాడు? ఏరా వారం క్రితం ఫోటోలు తెస్తే ఇప్పుడు కళ్ళు తెరిచావా? కళ్ళు తెరవటం కాదు, పర్మనెంట్ గా మూసేసేవాడిని. ఆ ఫోటోలు ఎవరికో తెలుసా? పెద్దరాజు గారి చెల్లెలి. ఎవర్రా పెద్దరాజు? స్టేట్లోని పెద్ద కోటీశ్వరుడు. వాడు హైదరాబాద్ లో కేకేస్తే వైజాగ్ లో జనం గజగజలాడతారు. అమ్మకన్నా పెద్ద కొత్త వాడిదే. నా పీకల మీదకి తెచ్చావు. వాళ్ళ ఫోటోలు పోయాయని చెప్తే పెద్దరాజు గారి మనుషులు. సమయానికి నిమ్మకాయ దొరకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? భలే మంచి సరే అమ్మాయి ఎక్కడుంది? నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరు నువ్వు? పేరు మురళీకృష్ణ, ఊరు వాల్తేరు, ఏరియా హార్బర్. అబ్బా పెద్ద చీఫ్ మినిస్టర్ లా చెప్పావే. ఆ ఐడియా మనకి లేదు కానీ అనుకుంటే అవ్వడం ఎంతసేపు? ఎంత కాన్ఫిడెన్స్ అయ్యా బాబు నీకు? ఆ మాత్రం కాన్ఫిడెన్స్ మా వాళ్ళకి లేకపోయా? మా అన్నకి దేవుడిచ్చిందే కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ ఎంత ఉందో కలేజా దాని డబల్ ఉంది. కహానీలొద్దు. ఎందుకు వచ్చావు? ఎందుకేంటి తమ్ముడు కొత్త పెళ్లి కొడుకులా ఉన్నాడు. మన ఆశీస్సుల కోసం వచ్చి ఉంటాడు. ఈ ఆశీస్సుల అనుగ్రహాలు పైవాడు ఎప్పుడో ఇచ్చాడు. మరి దేనికి వచ్చావు? ఏమైనా చందా కావాలా? తెల్ల పంచి కట్టుకున్న కృష్ణదేవరాయల మనకు దానాలు ఇచ్చేలా ఉన్నాడు. మనల్ని చందా ఎందుకు అడుగుతాడు? నువ్వు నోరు మూస్తావా? నిజం చెప్తే ఒప్పుకోరు మీరు. మేము వచ్చింది సంధి కోసం అండి. సంధ్య ఎవరితో ఎందుకు? అదే సార్, మీ ఇంట్లో బొప్పాస్ పండులాగా పచ్చగా పసుపుగా దానిమ్మ మొగ్గలాగా ఎర్రగా బుర్రగా ఉంటుందే ఒక లేడీసు. ఆ లేడీస్ మా లేడీస్ అనుకుని పొరపాటు పడ్డాను. లేడీసా? అదిగో మా లేడీసే. ఆ లేడీసే మా లేడీస్ అనుకుని ఏదో బాగాను, ఎగస్ట్రాలు ఎన్నో మాట్లాడేశాను. సారీ చెప్తే చేసిన పాపం పోతుంది కదా అని మ్యాటర్ తెలియకుండా ఎగస్ట్రాలు చేశాను. నీ మనసు బాధ పెట్టాను. నేను చేసింది తప్పే, తప్పు ఒప్పుకుంటున్నా. నువ్వు వేరే జెంట్స్ ను చూసుకో. సార్, మీరు ఆ లేడీస్కి బ్రదర్స్ అనుకుంటున్నాను, అందుకే మీకు చెప్తున్నాను. సారీ, తప్పు జరిగింది. అవునరా, తప్పు జరిగింది. ఇంతసేపు ఈ లేబర్ గాని మాట్లాడించామని చేస్తే తప్పు తమ్ముడు. రై గేట్లు మూసుకొని మీ నేర్చుకోండి. ఆహా, ఆశ దోశ అప్పడం వడ వేసేద్దామనే. ఏంటి బాబు దీని అర్థం? పలుగుతో పొడుస్తావా? మహాభారతంలో శ్రీకృష్ణుడు గీత చెప్పాడు, ఇక్కడ మురళీకృష్ణుడు గీత గీస్తాడు. గీత దాటారో తాట తీస్తాడు. ముందుకొచ్చే గుండెలున్నోడు ఉంటే రండిరా, రొమ్ములు పగులుతాయి. ఏంటి వచ్చేది?
ఇంత పవర్ చూపెట్టాక ఎవరో రారు. ఒరే మీరు రాకండి రా. వాళ్ళు రారు, వీళ్ళు అసలు రారు. మీరు ఎలా తప్పు జరిగిందని చెప్పాలని వస్తే మీరు తప్పు చేస్తారా? చెప్పు కింద వాన పాపలో తొక్కేస్తా.